రోమపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, మొదటి 11 వచనాలని చదువుదాం. ఎవరైనా ఒకరు చదివి వినిపిస్తారా? చదవండి. థ్యాంక్ యూ అండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు. నీ అనాదికాల ప్రణాళికలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా పట్ల నీ కృపను, నీ ప్రేమను విస్తరింపచేసి ప్రభువా, మరొక పునరుద్ధాన దినానంలోకి మీ అందరం సజీవంగా ఆరోగ్యంగా రాగలడానికి ప్రభువా, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు ప్రభు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దవా నీ కృపను, నీ సహాయాన్ని మాకు మెండిగా అనుగ్రహించమని ప్రభు, మీరు మా అందరి నుండి ఎలాంటి ఆరాధన అయితే మీరు కోరుతున్నారో అలాంటి ఆరాధనని మేమందరం చేయగలడానికి కావలసిన నీ కృపను మాకు మెండిగా అనుగ్రహించమని, సహాయం చేయమని, మహిమ పొందమని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము ఆ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం రాస్తున్నారు అని అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపే, మనందరం కూడా పాపులమే. అయితే పాపులమైన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆ రక్షణ మార్గాన్ని లేదా పాప విముక్తిని, పాప విమోచనని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఏ విధంగా దయచేశాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో ఉన్న విషయాల్లో మనం ఏం చూస్తామనంటే, దేవుడు మనల్ని దోషులమి, పాపులమి అయిన మనందరినీ కూడా ఆయన ఏ విధంగా నిర్దోషులుగా చేశాడు, ఆ నిర్దోషులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాశాడని. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా ఆయన యందు మనందరం కూడా విశ్వాసం ఉంచడం ద్వారాగా ఏదైతే రక్షణ భాగ్యం మనందరికీ వచ్చిందో అది కేవలం కొన్ని రోజులు ఉండిపోయేది కాదు, కొంతకాలం ఉండి పోయేది కాదు. అది శాశ్వత కాలమైనది, అది నిత్యత్వమైనది. ఒకసారి వచ్చింది ఏంటంటే అది కేవలం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత కూడా అది పరలోకంలో నిత్య రాజ్యంలో నిత్యత్వం ఉండేది అనే ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అయితే దానికంటే ముందుగా ఇక్కడ రాయబడినట్టుగా అసలు మనం ఎలాంటి వారమి, మన పరిస్థితి ఏంటి, రక్షణ పొందకముందు లేదా పొందిన తర్వాత కూడా మనం ఎలా ఉండేవాళ్ళమి అనేది ఇక్కడ కొన్ని మాటలు కనిపిస్తాయి. 6వ వచనంలో ఉన్న మాట ఏంటి అని అంటే,
మొట్టమొదటిది ఏ మాట ఉందండి? మన గురించి ఏముందండి? మన గొప్పతనం ఏంటి అని అంటే బలహీనులమి. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా కానీ, ఎంతగా దేవుడి గురించి తెలుసుకున్నా కానీ ఇంకా మనం బలహీనులమే. మనం బలహీనులమని ఆయన ముందుగానే ఎరిగాడు. అలాగని ఈ బలహీనుల్ని ఆయన బయటికి తోసేయలేదు. ఆయన వద్దు అని ఏ రోజు కూడా ఆయన మనం బయటికి నెట్టేయలేదు. ఒకవేళ నెట్టేస్తే ఈరోజు మనం సంఘానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి మనం ఈ విధంగా కూర్చోలేకపోయేవారమే. కానీ మనం బలహీనులమే అని ఆయనకు తెలుసు. అయినా కానీ ఆయన మన పట్ల తన ప్రేమను చూపించాడు, తన కృపను చూపించాడు. రెండో విషయాన్ని చూస్తే కనుక, ఒకటోది బలహీనులమి అని తెలుసు. రెండో మాట అక్కడే అదే వచనంలో ఉన్న రెండో మాట ఏంటి అని అంటే, రెండో మాట భక్తిహీనులమి. మనం బలహీనులు మాత్రమే కాదు, భక్తిహీనులం కూడా. అంటే దేవుడు అంటే ఏంటో తెలియక రకరకాల విధానాల్లో దేవుణ్ణి మనం పూజించేవారమే, దేవుని నమ్మేవారమే. చాలా సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ, దేవునికి ఇవ్వాల్సిన మర్యాదను కానీ, ఆ ఘనతను కానీ దాన్ని వేరే వాటికి మార్చేసాం. ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. మనందరం కూడా ఒకప్పుడు సృష్టికర్తను పూజించాల్సింది పోయి, ఆ సృష్టిని తయారు చేసిన, ఆ సృష్టికర్త చేత చేయబడిన సృష్టిని పూజించేవారు. అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, మొదటి అధ్యాయంలో దేవుని ఎరిగి ఉండి ఆయన్ని సరైన విధానంలో భక్తి చేయలేదు, ఆయనకి మహిమ చెల్లించలేదు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు అనే మాటలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. దేవుడు అంటే తెలిసి కూడా కొన్నిసార్లు దేవుడిని సరిగా అర్థం చేసుకోక తప్పుడు దారిలో వెళ్ళిపోయిన పరిస్థితి ఒక ఎత్తు అయితే, దేవుని ఎరిగి ఉండి కూడా చాలా సందర్భాల్లో సరైన విధానంగా భక్తి చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మన పట్ల తన కృపని ప్రతిరోజు ఆయన విస్తరింప చేస్తూనే ఉన్నాడు. రెండో మాట మన భక్తిహీనులమి అనే మాట. మూడో మాటను మనం చూద్దాం. 8వ వచనం మధ్యలో ఉంటుంది. 8వ వచనంలో మధ్యలో ఉన్న మాట ఏంటి అని అంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, చెప్పండి చదువు వాళ్ళు అందరూ చెప్పండి. ఇదండి మన బయోడేటా. మీ గురించి చెప్పండి అని ఎవరైనా అడిగితే మన గురించి చాలా విషయాలు చెప్తాం. అయితే మనందరి గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మనం బలహీనులమి అని చెప్తుంది. రెండోది భక్తిహీనులమి అని చెప్తా ఉంది. మూడోది పాపులమి. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందడానికి అర్హత లేనివారు. అదే మాట 3:23లో ప్రస్తావించబడింది. మనందరం కూడా పాపులమే. దేవునికి ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, ఏ దేవుడైతే మనల్ని కాపాడుతూ ఉన్నాడో, ఏ దేవుడైతే మనల్ని సంరక్షిస్తున్నాడో, ఏ దేవుడు లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. అలాంటి దేవుడికి వ్యతిరేకంగా మనందరం కూడా పాపం చేస్తాం. దేవునికి పాపం చేయడము అని అంటే, దేవుడికి ఇష్టం లేని చేసాం, దేవుడి బాధ పెట్టాం, దేవుడిని గాయం చేసాం, దేవుడికి నొప్పి పుట్టించాం. అది పాపం. దేవుడికి ఇష్టం లేనిది ఏంటి అని అంటే మన యొక్క అవిధేయత, లేదంటే మన పాపం. అయినా కానీ దేవుడు మన పాపాన్ని బట్టి మనకి ఆయన తీర్పు తీర్చలేదు. దేవుడు మన పాపాన్ని బట్టి మనల్ని విడిచిపెట్టలేదు. మీరు నాకు కుమారులు కాదు, లేదు మీరు నా కుమార్తెలు కాదు అని ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదండి. ఈ మాటలన్నీ కూడా మనకి 103వ కీర్తనలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం అండి, నేనే చదువుతున్నాను. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒకవేళ ఇస్తే సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే, చిన్న అనకూడని మాట అంటే
ఈ లోక చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే చట్టం ఊరుకోదు. చట్టానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి వారికి శిక్ష ఉంటుంది. కానీ దేవుని చట్టం ఏంటి అని అంటే పాపం చేసిన ప్రతి వాడు శిక్ష పొందాలి, పాపం చేసిన ప్రతి వాడికి శిక్ష పొందాల్సిందే అనేది దేవుని చట్టం. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అని అంటే మనందరం కూడా పాపం చేసాం. మన కళ్ళుతో పాపం చేశాము, మన నోటితో పాపం చేశాము, మన చేతులతో పాపం చేశాము, మన కాళ్ళతో పాపం చేశాము, మన ఆలోచనలో పాపం చేశాము, ఆలోచనలో కూడా పాపం చేశాము. అయితే దానికి రావలసిన శిక్షని ఆయన మన మీద వేయలేదు. దానికి రిజల్ట్ అనేది మనం పొందుకోలేదు. ఒకవేళ మనం పొందుకుంటే మనం ఇక్కడ ఉండేవారం కాదు. అయితే దేవుడు ఏం చేశాడు అని అంటే మన ఎడల తన మహాప్రేమను చూపించాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎండాకాలంలో చాలా భయంకరంగా ఎండ ఉంది కదండి. ఆ ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇలాంటి ఆ సమయంలో అప్పుడప్పుడు మేఘం అడ్డొస్తుంది. మేఘం అడ్డొచ్చినప్పుడు మనకు పెద్దగా ఎండ ఏమనిపించదు. అది మధ్యాహ్నం 12 అయినా 1 గంట అయినా 2 అయినా కానీ ఆ మేఘం ఎప్పుడైతే దట్టమైన మేఘం సూర్యుడికి అడ్డుగా వస్తుందో మనకి పెద్దగా ఏమి ఎండ అనిపించదు. అట్లానే దేవుడు ఏం చేశాడనంటే పాపులమైన మన మీద తన ప్రేమ, తన మహాప్రేమ, తన మహాకృప అనే ఒక మేఘాన్ని కప్పాడు. అలా కప్పడం ద్వారాగా ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆయన యందు ఉంచిన విశ్వాసం ద్వారా మనందరినీ కూడా నిర్దోషులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు మరికొన్ని చూసి మనం ముందుకెళ్దాం. 103:11 103వ కీర్తన 11వ వచనంలో ఈ మాట, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 12వ వచనం, పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరముగా పరిచి ఉన్నాడు. ఇక్కడ 2 మాటలు, ఈ రెండింటికి ఆన్సర్ ఎవరికీ తెలియదు. ఏంటి అని అంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉంది, రెండవది తూర్పుకి పరమట ఎంత దూరం ఉంది. ఈ 2 కూడా ఇంపాసిబుల్ క్వశ్చన్స్. మేబీ శాస్త్రవేత్తలు వాళ్ళు రకరకాల లెక్కలేసి ఇంత దూరం, ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు అని చెప్పొచ్చేమో, కానీ కరెక్ట్గా ఎవరో చెప్పలేరు. అయితే యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటి అని అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో లేదా తూర్పుకి పరమడ ఎంత దూరంగా ఉందో మన పాపాలని, మన దోషాలని, మన అతిక్రమాలని దేవుడు అంత దూరం చేశాడు. కాబట్టే ఈ రోజున నిన్ను నన్ను ఆయన ఎలా చూస్తున్నాడు అని అంటే మనం పాపులమే అన్నట్టుగా చూడట్లేదు, మనం భక్తిహీనులమే అన్నట్టు చూడట్లేదు, మనం బలహీనులమే అన్నట్టు చూడట్లేదు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు అని అంటే తన రక్తం చేత మనలందరినీ శుద్ధీకరించి, తన ప్రేమ చేత, తన కృప చేత మనలందరినీ ఆవరించి ఆయన ఎలా చూస్తున్నాడు అంటే ఆయన తన్ను తానుగా ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నాడో ఆ విధంగా మనల్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న మరికొన్ని మాటలు చూసి మనం ముగిద్దాం. తర్వాత మాట మనం చూస్తే కనుక 10వ వచనంలో రోమపత్రిక 5వ అధ్యాయంకి వస్తున్నాను. రోమ 5:10లో ఉన్న మాట ఏంటి అని అంటే మన గుణగణాలు ఏంటి అని అంటే 5:10లో ఉన్న మాట శత్రువులమే. మన ఎవరికి శత్రువులు అంటే దేవాది దేవుడికి శత్రువులు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కాదు శత్రువులు, ఇంటి పక్కింటి వాళ్ళకో, పొరిగింటి వాళ్ళకో, వేరే వాళ్ళకో, మనం పనిచేసే చోట శత్రువులం కాదు. అది కాదు చెప్పేది. మన ఎవరికి శత్రువులు అంటే దేవాది దేవుడికి శత్రువులు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో పాపం అనేది ఏం చేసింది అంటే మనల్ని దేవుడి దగ్గర నుండి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయింది. దేవుడి నుండి మనం చాలా దూరంగా వెళ్ళిపోయాం. ఎంత దూరంగా వెళ్ళిపోయాము అని అంటే మనం మరలా తిరిగి దేవుడి దగ్గరకు రాలేనంతగా
పాపం అనేది మనల్ని దేవుడి దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఆ విధంగా మనం దేవునికి ఏమయ్యామనంటే శత్రువులు అయిపోయాము. మిగతా చోట్ల రాయబడిన విషయాలని నేను ఇంకా కింద ఈ అధ్యాయం అంతా రాయబడిన విషయాలు నోట్ చేస్తే అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే అవిధేయులమి అనే మాట కూడా కనిపిస్తుంది. దేవుడికి అవిధేయులంగా బ్రతికాం. ఈ లోకం యొక్క అధికారి యొక్క చేతిలో మనం అటు ఇటు నడిపించబడుతూ ఈ లోకం యొక్క కోరికలకి, ఈ లోకం యొక్క ఆశల వెంట పరిగెడుతూ దేవునికి అవిధేయులంగా బ్రతికాం. అయితే దేవుడు ఏం చేశాడంటే మనందరినీ కూడా కనికిరాన్ని చూపించాడు. తన కృపని కనికిరాన్ని చూపించి ఆయన మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. తర్వాత చూస్తే మనందరం కూడా అపరాధులమే. అంటే మనలో ఏ మంచి లేదు. మనలో ఎక్కడ చూసినా కానీ పాప యొక్క ఛాయలు, పాప యొక్క ఆశలు, లోకం యొక్క ఆశలు, లోకం యొక్క కోరికలు ఇవే కనిపిస్తాయి. మనందరం కూడా అపరాధులమే అనే ముద్ర వేయబడిన వారమే. తర్వాత చూస్తే కనుక వీటన్నిటికి రిజల్ట్ ఏంటి అని అంటే ఉగ్రతకి పాత్రులమే. దేవుని యొక్క ఉగ్రత కిందకి, ఆ ఉగ్రత పాత్ర కిందకి మనందరం కూడా పాత్రులమే. అట్ ద సేమ్ టైం మరణానికి పాత్రులమే. మరణం అని అంటే నరకం. ఆ భయంకరమైన అగ్ని గోళానికి, అగ్ని ఆరదు పురుగు చావదనే భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడానికి మనందరం కూడా అర్హులమే. ఈ ఎండాకాలంలో ఈ ఎండను తట్టుకోలేక, వేడి తట్టుకోలేక మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఈ వేడిని తప్పించుకోవడానికి కదండి. రాత్రి అయినా వేడే, మధ్యాహ్నం అయినా వేడే, ఉదయం పూట కొంచెం పర్వాలేదు. దీనికోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ నరకంలో అదేముండదు. నరకంలో 24/7 ఒకే రకమైన టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనం 40 డిగ్రీలకో 45 డిగ్రీలకో మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ నరకంలో ఎన్ని వేల డిగ్రీలు ఉంటుందో మనకైతే తెలియదు. కానీ చాలా భయంకరమైన వేడి ఉంటుంది. అక్కడ కాలాల్లో మార్పు ఉండదు, టైంని బట్టి మార్పు ఉండదు. ఎప్పుడు కూడా ఒకే రకమైన వేదన, బాధ, దుఃఖము, ఏడుపు, పండ్లు కొరకడం ఇవే ఉంటాయి. అలాంటి మరణపాత్రమైన మనల్ని ఆ నరకం నుండి, ఆ భయంకరమైన కటికి చీకటి ప్రదేశం నుండి దేవుడు మనందరినీ కూడా ఆయన విడిపించాడు. ఆయన మనందరినీ కూడా రక్షించాడు. మరణానికి పాత్రులమే, ఉగ్రతకి పాత్రులమే, నాశనానికి పాత్రులమే, నరకానికి మనందరం కూడా వారసులమే. అలాంటి వ్యక్తులైన మనందరినీ కూడా ప్రభువారు మన పట్ల కృప చూపించి, మన పట్ల తన ప్రేమను చూపించి ఆయన మనందరినీ కూడా విడిపించాడు. ఇక్కడ నేను రాసిన మరొక మాట ఏంటి అని అంటే మనందరం కూడా అతిక్రమం చేసిన వాళ్ళం. క్రమం అనేది ఏమి ఉండదు. అతిక్రమం అంటే దేవుడు ఏది వద్దన్నాడో, దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్నే చేస్తూ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా, దేవుడికి అవిధేయులంగా అలా జీవించే స్వభావం మనది. అలాంటి స్వభావం గల మనందరినీ కూడా ప్రభువారు ఆయన కనికరాన్ని చూపించాడు. కనికరాన్ని చూపించి ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనకి, ఇలాంటి లిస్ట్లో ఉన్న మనందరినీ కూడా ఈ కేటగిరీ నుండి ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు అని అంటే ఆయనతో సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు మన శత్రువులమి ఆయన మనల్ని సమాధానపరిచాడు. ఇది మొదటి వచనంలోనే ఉంటుంది, 5 మొదట్లో ఉంటుంది. ఆయన మనకి సమాధానపరిచాడు. ఒకప్పుడు మనం శత్రువులుగా ఉండేవాళ్ళమి, ఒకప్పుడు మనం చాలా దూరంగా ఉండేవాళ్ళమి. దేవుని సమీపించడానికి కానీ, దేవుడి దగ్గరికి రావడానికి కానీ, దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కానీ యోగ్యత లేని మనందరినీ ఆయన దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. రెండవ వచనంలో ఉన్న మాట ఏంటి అని అంటే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చాలండి. అంటే ప్రభువారు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అని అంటే మీడియేటర్స్ అవసరం లేదు. మనమే డైరెక్ట్గా
దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ టైంలోనే వెళ్ళొచ్చు. ఆయన మనకి అంత అందుబాటులో వచ్చేసాడు. మన పాత నిబంధన కాలంలోకి వెళ్తే ఆనాటి ప్రజలు దేవుని డైరెక్ట్గా కలుసుకునే అవకాశం లేదు. అందుకని దేవుడు ప్రవక్తలు వాడుకున్నాడు, లేదా యాజకులు వాడుకున్నాడు, రకరకాల వ్యక్తులు వాడుకున్నాడు. ఆయన బలి ఇవ్వాలన్నా లేదు ఇంకోటి చేయాలన్నా కానీ డైరెక్ట్గా చేయడానికి లేదు, మధ్యవర్తులు ఉండాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలవర శిలువలో బలియాగం అయిపోవడం ద్వారా ఆయన ఏం చేశాడనంటే ఆయనే మధ్యవర్తిగా మన మందికి వచ్చేసాడు. ఏదైనా ఒక అగ్రిమెంట్ రాయాలంటే, ఏదైనా కొన్ని గొడవల్ని సెటిల్మెంట్ చేయాలంటే పెద్ద వ్యక్తులు, మధ్యవర్తులు మనకు అవసరం ఉంటారు. అయితే దేవుడికి మనకి మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం ద్వారా ఆయనతో డైరెక్ట్గా, అంటే దేవుడితో మనం డైరెక్ట్గా కలుసుకునే అవకాశాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. ఒకసారి నేను ఒక ఏజెన్సీ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ మొబైల్లో సిగ్నల్స్ రావట్లేదు. అంటే ఫోన్ చేయడానికి అవకాశం లేదు, ఫోన్ రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఎట్లా అనిపించిందంటే నాకు ఈ ప్రపంచంతో నాకు సంబంధం తెగిపోయింది. నేను వేరే ప్రపంచంలో ఉన్నాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎవరితో మాట్లాడాలన్నా, నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో, ఏం చేయాలన్నా కానీ అవకాశమే లేదు. ఒకసారిగా అక్కడికి ఉన్న ఒక రోజు కానీ 2 రోజులు కానీ సిగ్నల్ మొత్తం కట్ అయిపోద్ది. అలాంటి ప్రదేశం, ఒకవేళ అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినా కానీ దేవుని సన్నిధిలోకి, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడితో మాట్లాడడానికి, దేవుని సమీపించడానికి, లేదా దేవుని ఆరాధన చేయడానికి సిగ్నల్స్తో పని లేదు, నెట్వర్క్తో పని లేదు, లేదా రీఛార్జ్తో పని లేదు, ఎలాంటి అర్హతలు లేదా ఎలాంటి క్వాలిటీసు ఎలాంటి వాటితో కూడా సంబంధం లేదు. ఒకవేళ మనం కృతజ్ఞత భావంతో నిండిన హృదయంతో ఆయన దగ్గరికి సమీపిస్తే, ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన మన ఆరాధనని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ చెప్తా ఉన్న మాట ఏంటి అని అంటే, ఇదిగోనండి మా పితరులు ఈ కొండ మీద ఆరాధించేవాళ్ళు, ఈ కొండ దగ్గర వచ్చి ఆరాధన చేస్తే, లేదే ఇటువైపు తిరిగి ఆరాధన చేస్తే మా దేవుడు మా ఆరాధన అంగీకరిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనమే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే, లేదంటే ఆయన కృపను అనుభవించి ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకి దయచేశాడు. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఆయన సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధిలోకి ఎప్పుడు ప్రవేశాన్ని ఇచ్చాడు. తర్వాత బాధల్లో ఆనందాన్ని, మన చుట్టూ పరిస్థితులన్నీ కూడా చాలా బాధాకరంగా, చాలా ఆందోళనకరంగా, పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా ఉన్నా కానీ మనందరికీ ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా మనకి ఇచ్చాడు. 9-10 వచనాల్లో ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, భద్రత గురించి మాట్లాడండి. భద్రత. ఈ రోజుల్లో భద్రత లేని దినాల్లో మనం ఉన్నాం. కాలు తీసి కాలు బయటికి వేస్తే మనం క్షేమంగా వస్తామో లేదో తెలియదు, లేదు ఇంట్లోనే ఉంటే మనం క్షేమంగా బయటకు వస్తామో లేదో తెలియదు, బయటికి వెళ్తే ఇంట్లో క్షేమంగా వస్తామో లేదో తెలియదు. భద్రత అనేది కరువైన దినాల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో మన భద్రత లేదా మన భరోసా ఎవరు అని అంటే అది కేవలం యేసుక్రీస్తే. ఆ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. భద్రత ఎవరు అని అంటే మనకు భద్రతను ఇచ్చేది, మన కాపుదలను ఇచ్చేది, మనల్ని పోషించేది, మనల్ని సంరక్షించేది, మనల్ని సరిగా అర్థం చేసుకునేది, మనల్ని సంపూర్ణంగా ప్రేమించేది, మనల్ని సంపూర్ణంగా అంగీకరించేది ఎవరు అని అంటే ఈ ప్రభువే అని చెప్తా ఉన్నాడు. చివరిగా దేవునిలో ఆనందం గురించి, దేవునితో ఒక నూతనమైన సంబంధం, శాశ్వతమైన సంబంధం గురించి ఆయన చెప్తా ఉన్నాడు.
అయితే ఒకప్పుడు మనం భక్తిహీనులంగా ఉండేవాళ్ళమే, బలహీనులంగా ఉండేవాళ్ళమే, పాపులంగా ఉండేవాళ్ళమే, శత్రువులంగా ఉండేవాళ్ళమే, అవిధేయులము, అపరాధులము, దేవుని ఉగ్రతకి పాత్రులము, మరణానికి పాత్రలము. మనందరం కూడా అతిక్రమం చేసి దేవుని నుండి పూర్తిగా తొలగిపోయాం. అయితే దేవుడు తన మహాప్రేమను చూపించి తన కృపని మన ఎడల విస్తరింపజేసి ఆయన మనందరినీ కూడా రక్షించుకొని విశ్వాసం ద్వారా ఆయనకి ప్రియమైన బిడ్డలంగా మనందరినీ చేసుకున్నాడు. ఈ సత్యం మనకు అర్థమైతే మన హృదయాలని దేవుడి సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధన చేయకుండా ఉండలేము. కళ్ళు మూసుకుందాం. సో మనకు అర్థమైనంత మట్టుకి, దేవుణ్ణి మనం అనుభవించినంత మట్టుకి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎవరెవరైతే ఆరాధన చేయాలని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ దయచేసి ఆరాధన